గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రవస్తి గురించి చెప్పాలనుకున్న మాటలు ఒక వీడియోలో సరిపోలేదు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనిపించేవన్నీ నిజాలు కావు, చూసేవన్నీ నిజాలు కాకపోవచ్చు. నీకు విన్నింగ్ ఇవ్వలేదని నీకు అలా అనిపించుండొచ్చు వాళ్ళ బిహేవియర్. సునీత గారి విషయంలో, కీరవాణి, చంద్రబోస్ గారి విషయంలో అట్లా అనిపించవచ్చు. కానీ ముగ్గురు జడ్జిలు కలిసి నిన్ను తీసేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నీకు విన్నింగ్ ఇస్తే విన్నింగ్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు సెకండ్ రారా? నువ్వు ఫస్ట్కి లేకపోతే వాళ్ళు సెకండ్కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి న్యాయం జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగలేకపోవచ్చు. కానీ పాడుతా తీగ అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నీకు అవకాశాలు అవే వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు ఒక సునీతనే కాదు, మాలవిక, చాలామంది సింగర్స్కి ఏమంత మంచి స్థానం ఏం రాలే, అట్లా ఊహించుకొని తొందరగా ఏం రాలేదు. మీకు కూడా అవకాశాలు వస్తాయి. మీరు 19 అంటున్నారు, ఇంకా ఏజ్ ఉంది. అదే సింగర్ ప్రవస్తికి 19 అంటుంది, ఇంకా చాలా ఉంది. గొంతు ఎక్కడికి పోదు, ఎన్ని సంవత్సరాలైనా వాయిస్ అలాగే ఉంటుంది, ఏం పోదు. ప్రాక్టీస్ ఇంకా చిన్నప్పటి నుంచి వాటి అనుభవం ఎక్కువ. సింగర్స్ ఇప్పుడు జడ్జెస్ అట్లా బిహేవ్ చేశారంటే నాకైతే అస్సలకి నమ్మాలనిపించడం లేదు. ఒకవేళ నమ్మినా కూడా, ఒకవేళ అలా చేసినా కానీ అదే ఏదో సరదాగా ఉండింటుంది ఆ కాంపిటీషన్లో. అలాంటివన్నీ ప్రతి చిన్న చిన్న విషయానికి ఇలా అనుకోకూడదు కదా. ప్రతి చిన్న విషయాన్ని ఇలా రైజ్ చేసి ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత దానివల్ల ఏం లాభం ఉంటుంది? ఎవరైనా అవకాశం ఇద్దామనుకున్నా ఇంక ఈ అమ్మాయి ఇలా మనల్ని అయినా విమర్శిస్తుంది. నాకు ఇంతే పారితోషికం ఇచ్చారు, ఇంతే మనీ ఇచ్చారు, నాకు ఇవ్వాల్సింది ఫస్ట్, తర్వాత ఇవ్వలేదు, తర్వాత ఫస్ట్ నన్నే పిలిచారు ఈ పాటకి, మళ్ళీ వద్దన్నారు. ఇట్లా కాంట్రావర్సరీ అవుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా. నీకు నచ్చిన ప్రొఫెషన్ ఎన్నుకున్నావు, అంత స్థానంలో నిలబడినావు, అందరూ మెచ్చుకున్నారు. ఆ పాట కూడా ఏ ఊహలోనో తేలానేమో కూడా చాలా బాగుంది. ఇంకా ఇట్లా విమర్శించడం అయితే అంత బాగలేదు. ఒకవేళ ఎక్కడన్నా పక్కన అక్కడ చెప్పుకోవచ్చు, కానీ మీడియా ఇంత టీవీ ఛానల్స్ ముందర నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి కౌంటర్ మళ్ళీ వీడియో పెట్టడం చూడండి. మళ్ళీ సునీత గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కౌంటర్స్